హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా సెప్టెంబర్ 1 నుంచి ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భరోసా కింద దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని భావిస్తున్న ప్రభుత్వం అనర్హులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే పలువురి పెన్షన్లను రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనర్హులకు కూడా దివ్యాంగ పెన్షన్లు వచ్చాయని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. అనర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్న మంత్రి ఇప్పటి వరకు 4.50 లక్షల మంది దివ్యాంగ పెన్షన్ల లబ్ధిదారులలో 1,00,000 మంది అనర్హులను గుర్తించామని వెల్లడించారు. అలాంటి వారికి నోటీసులు ఇచ్చామని రీవెరిఫై చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ పునఃపరిశీలన చేయించుకోకపోతే అలాంటి వారికి మళ్లీ నోటీసులు ఇస్తామని, అయినప్పటికీ పునఃపరిశీలనకు ముందుకు రాకపోతే అలాంటి వారి పెన్షన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిలో ఎవరైనా వైద్యులు అనర్హులని చెప్పి నోటీసులు వస్తే అలాంటి వారు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ఇక వారంతా కూడా ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ వద్ద అర్జీ పెట్టుకుంటే మరోసారి పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు దివ్యాంగుల పెన్షన్లలో అనర్హులను వేరువేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల సదరన్ శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా లబ్ధిదారుల వైకల్య శాతాన్ని పరీక్షించారు. ఆ తర్వాత వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా 40% కంటే వైకల్యం తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇలాంటి వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ నిలిపివేస్తూ అందుకు గల కారణాలు వివరిస్తూ నోటీసులు కూడా ఇస్తున్నారు. అయితే నోటీసులు అందుకున్న వారికి మరో అవకాశం కూడా ఇస్తున్నారు. పెన్షన్ రద్దయినట్లు నోటీసులు అందుకున్నవారు సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అలాంటి వారు తమ ఆధార్ కార్డు, పెన్షన్ మార్పు నోటీసు, సదరన్ సర్టిఫికెట్ పాతది కొత్తది తీసుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఏ రోజు ఏ ఆసుపత్రికి రీవెరిఫికేషన్కు వెళ్లాలో సచివాలయాల ద్వారా అప్పీల్దారులకు నోటీసులు పంపుతారు. ఆ నోటీసుల్లో ఇచ్చిన వివరాల మేరకు రీవెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉందని భావిస్తే దివ్యాంగుల పెన్షన్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.